హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మోక్షితా వ్లాగ్స్ 1423. గైస్, రాయలసీమ స్పెషల్ బొరుగుల చిత్రాన్నం అంటారనమాట. మా ఆంధ్రాలో అయితే వీటిని బొంగు బియ్యం అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుంది వీటికి. వీటితో చేసే స్నాక్స్ మాత్రం ఈవినింగ్ టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్. మా నానమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు తను చేసి పెట్టేవాళ్ళు నాకు. అయితే ఫస్ట్గా ఆ బొంగు బియ్యం బొరుగుల్ని కొన్ని వాటర్లో నానబెట్టేసి వాటిని ఒక 2 మినిట్సే ఓన్లీ అలా నానబెట్టేసి వాటిని పిండేసి లైట్గా అందులో సాల్ట్ వేసి కలిపేయండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవని నేను యాడ్ చేయలేదు. ఒక ఎండుమిరపకాయ అన్నీ వేసి పోపు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసేసేయండి. చేసిన తర్వాత ఈ నానబెట్టిన బొరుగులు ఉన్నాయి కదా, వాటిని అందులో వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు అలా స్టవ్ మీద ఉంచి తర్వాత తీసి వేడిగా అందులో కొంచెం నిమ్మకాయ కలుపుకొని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు, లేదు అంటే కనుక స్కిప్ చేసేసేయండి. కానీ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ స్నాక్ ఐటెం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఫైనల్ అవుట్పుట్ రెడీ. ఎంత కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంది కదా. నాకైతే చాలా ఫేవరెట్ ఇది. రాయలసీమ వాళ్ళు మామూలుగా ఇష్టపడరు అన్నమాట దీన్ని. చూడండి ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.